ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి కేటీఆర్ విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఆయన ప్రజా ప్రతినిధిగా ఉన్నందున చర్యలకు గవర్నర్ పర్మిషన్ కోరుతూ కొద్ది రోజుల కిందట ప్రభుత్వం లేఖ రాసింది. నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు రావడంతో గవర్నర్ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో త్వరలోనే ఏసీబీ రంగంలోకి దిగనుంది. విచారణ తర్వాత ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం అయితే ఉంది. ఫార్ములా ఈ రేస్ కేసులో 54 కోట్ల లావాదేవీల విషయంలో కేటీఆర్ పై అభియోగాలు నమోదయ్యాయి. ఇప్పటికే 4 సార్లు ఆయన ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఇదే కేసులో A2 గా ఉన్న ఐఏఎస్ అరవింద్ కుమార్ ను కూడా విచారించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. డిసెంబర్ నెలలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ మీద ఏసీబీ కేసు నమోదైంది. ఈ రేస్ కోసం నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీకి డబ్బులు చెల్లించారని మున్సిపల్ శాఖ కార్యదర్శి ఫిర్యాదుతో కేసు నమోదైంది. దీనివల్ల ప్రభుత్వానికి 54.88 కోట్లు నష్టం కలిగిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆయనను ఈ కేసులో A1 గా పేర్కొంటూ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. అలాగే అప్పటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ను A2 గా చేర్చారు. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి A3 గా ఉన్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ఇప్పటి వరకు ఎదురు చూసిన ఈ ఫార్ములా ఈ కార్ రేస్ విచారణకి సంబంధించి గవర్నర్ ఆమోదం కూడా లభించింది. నెక్స్ట్ ఏసీబీ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది? సుధా, గుడ్ మార్నింగ్. సో మొత్తానికి 70 రోజుల తర్వాత సెప్టెంబర్ 9న గవర్నర్ కి లేఖ రాసింది కేటీఆర్ ని విచారించడానికి అనుమతి కావాలంటూ. సో మొత్తానికి ఇప్పటికీ 4 సార్లు మాజీ మంత్రి కేటీఆర్ దీంట్లో విచారణకు హాజరయ్యారు. నిధుల దుర్వినియోగం జరిగింది ఫార్ములా ఈ రోస్ లో అన్నది ప్రధానంగా కేటీఆర్ పై ఉన్నటువంటి అభియోగం. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకు 54 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది అన్నది కేటీఆర్ పైన ఉన్నటువంటి ఎలిగేషన్. అంటే గతంలో సెప్టెంబర్ 9న విజిలెన్స్ గవర్నర్ కు లేఖ రాసింది. మాజీ మంత్రిగా ఉన్నారు, ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్నారు, గతంలో మంత్రిగా కూడా పనిచేసినటువంటి నేపథ్యం ఉంది కాబట్టి, సో ఆయన రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు, కొంత ప్రోటోకాల్ ఉంది కాబట్టి అట్లాంటి ప్రజాప్రతినిధి పైన ఛార్జ్షీట్ ఫైల్ చేయాలంటే ఆబ్వియస్లీ గవర్నర్ అవసరం, పర్మిషన్ అవసరం. సో ఇట్లా ఆయన్ని ప్రాసిక్యూట్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 9న గవర్నర్ కు లేఖ రాసింది. సో గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆల్మోస్ట్ 70 రోజుల తర్వాత మాజీ మంత్రి కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ పర్మిషన్ అయితే ఇచ్చారు. సో మొత్తానికి 9 నెలల్లో ఇప్పటికీ 4 సార్లు విచారణకు హాజరయ్యారు కేటీఆర్ తో పాటు A2 గా ఉన్నటువంటి అరవింద్, ఆ తర్వాత బిఎల్ఎన్ రెడ్డి. సో వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళతో పాటు FEOకు సంబంధించినటువంటి ప్రతినిధి ఎవరైతే ఉన్నారో తనను కూడా లండన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇప్పటికే 4 సార్లు విచారణ చేయడం జరిగింది. సో ఈ ప్రాసిక్యూషన్ ఇక ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి మాత్రం ఏసీబీ సిద్ధమైతే అయింది, స్పష్టంగా కనిపిస్తోంది. దీంట్లో A1, A2 అంటే A2 అరవింద్ ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఐఏఎస్ ఆఫీసర్ కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, డిఓపిటి పర్మిషన్స్ కూడా ఉంటాయి. సో ఇప్పటికే ప్రభుత్వం అడిగింది. సో ఇక ఆయన కూడా ప్రాసిక్యూషన్ కి అరవింద్ ను కూడా ప్రాసిక్యూట్ చేయడానికి ఏసీపీ సిద్ధంగా ఉంది. ఇక బిఎల్ఎన్ రెడ్డి గతంలో రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే చాలా అభియోగాలు ఎదుర్కొంటుంది. ఒకవైపు అటు కేటీఆర్ ఈ ఫార్ములా రేసుకు సంబంధించినటువంటి అంశం, మరొక వైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి కేసీఆర్, ఇటు హరీష్ రావు, ముగ్గురు కూడా అంటే ఓవరాల్ గా బీఆర్ఎస్ పార్టీకి మొత్తం కూడా ఒక రకమైనటువంటి సందిగ్ధంలో ఇరుక్కున్న స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా రియాక్ట్ అవుతుంది అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇది కేటీఆర్ చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఇది కేవలం ఒక లొట్టపీస్ కేసు, దీంతో పెద్ద అయ్యేది ఏం లేదు, మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రయారిటీని దేశానికి చూపించాలి, ప్రపంచంలోనే ఎక్కడ జరగలేదు. ఈ కార్ రేసు హైదరాబాద్ లో జరిగింది, ఇది బ్రాండ్ క్రియేట్ చేయడానికి మేము చేసినటువంటి ప్రయత్నం. అయితే దీంట్లో నేనే ఒకరిగా ఆర్డర్స్ ఇచ్చాను, పూర్తి బాధ్యత నాదే, అధికారుల తప్పేం లేదంటూ కూడా మంత్రివర్గ డెసిషన్ లేకుండానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కంపెనీకి FEOకు సంబంధించినటువంటి కంపెనీకి డబ్బులు 54 కోట్ల రూపాయల వరకు వెళ్ళడం, దట్టు ఫారిన్ ఎక్స్చేంజ్, దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో బయటకి విదేశీ కరెన్సీలు వెళ్ళేటువంటి టైంలో మోరోవర్ అక్కడ ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంది. సో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, గవర్నర్ పర్మిషన్ లేదు. ఇవన్నీ లేకుండానే అంటే ఇవి యాజ్ పర్ రూల్ ప్రకారం పోలేదు, ఇది పక్కదారిలో పోయింది అంటూ కూడా ఏసీబీ చాలా సందర్భాల్లో విచారణ చేసింది. సో ఇక ఇట్లాంటి నేపథ్యంలో చాలా స్టేట్మెంట్లు కూడా ఏసీబీ ఇచ్చింది. బట్ ఒకటే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి వాదిస్తుంది, కేవలం బురద చల్లేటువంటి ప్రయత్నం భాగమే ఇది, బీఆర్ఎస్ పార్టీ చరిష్మను తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తోంది అన్నది అటు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అంశం. అయితే కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తోంది, మంత్రిగా ఆయన తన
విధులను నిర్వర్తించలేదు. సో హెచ్ఎండిఏ డబ్బులను ప్రభుత్వ ఖజానాకు గంటెబెట్టేలాగా హెచ్ఎండిఏ నిధులను దుర్వినియోగం చేశారు. యాజ్ పర్ రూల్ హెచ్ఎండిఏ నిధులను 50 కోట్లకు పైగా వాడుతున్నటువంటి పరిస్థితి కనుక కొంత లిమిట్ ఉంది. ఆ లిమిట్ దాటితే కనుక ఖచ్చితంగా కేబినెట్ అనుమతి అవసరం. అండ్ మరో హెచ్ఎండిఏలో కూడా కొన్ని లాస్ ఉన్నాయి, దాంట్లో కూడా బైలా ప్రకారం వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది, దాన్ని కూడా ఇవ్వలేదు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇవి నిధుల దుర్వినియోగం జరిగింది అంటూ కూడా ప్రధానంగా ఉన్నటువంటి అభియోగం. సో ఇక ఇప్పుడు ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి ఏసీబీ ముందుకెళ్లబోతోంది. ఈ ప్రాసిక్యూషన్ కి గవర్నర్ సంతకం చేసిన తర్వాత ఇమీడియట్ గా కేటీఆర్ పైన ఛార్జ్ షీట్ దాఖలైంది. ఆయన పైన అంటే దీంట్లో ఛార్జెస్ కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ కేసు ఇక కోర్టుకు వెళ్ళబోతోంది. కోర్టు ఏం చర్యలు తీసుకోబోతుంది? కంప్లీట్లీ లీగలైజ్డ్ గా వెళ్తోంది. ఎక్కడ కూడా అంటే కుట్రపూరితంగా పోతున్నారు, పొలిటికల్ గ్రడ్జ్ ఏం లేదు అన్నది ప్రధానంగా ప్రూవ్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోంది. బట్ ఏదేమైనా కానీ ప్రతిసారి అంటే కేటీఆర్ కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది, పోయిన ప్రతిసారి అవే క్వశ్చన్లు అడుగుతున్నారు. సో పెద్దగా ఏమి లేదు, అక్కడ కూర్చోబెట్టి మాకు తప్పట్లేదు సార్, ఇక మేము ఏం చేయలేకపోతున్నాం, పైనుంచి మాకు ఆర్డర్స్ ఉన్నాయంటే అధికారులే బాధపడేటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా గతంలో కేటీఆర్ చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది విచారణకు వెళ్ళొచ్చినటువంటి తర్వాత. ఇక ఇప్పుడు కేటీఆర్ పైన గవర్నర్ ఛార్జ్ షీట్ అంటే గవర్నర్ అనుమతి ఇచ్చిన తర్వాత ఇమీడియట్ గా కేటీఆర్ పైన ఛార్జ్ షీట్ దాఖలైతే అవుతుంది. సో ఇప్పటికీ కేటీఆర్ 4 సార్ల విచారణకు హాజరైనటువంటి నేపథ్యం ఒకటి, అరవింద్ కుమార్ 5 సార్ల విచారణకు హాజరయ్యారు. సో ఇందులో చాలా సందర్భాల్లో కొన్ని ఏసీబీ కూడా కొన్ని సాక్ష్యాలను సేకరించారు అన్నది కూడా ఏసీబీ నుంచి వినిపిస్తున్నటువంటి మాట. సో ఏవైతే మెయిల్స్ ఉన్నాయో, ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో, ఇవన్నీ కూడా ఈమెయిల్స్ కానీ ఇవన్నీ కూడా సేకరించారు. హెచ్ఎండిఏ ఆఫీస్ నుంచి సేకరించినటువంటి డాక్యుమెంట్సే కానీ, అరవింద్ దగ్గర నుంచి కానీ, అండ్ మోర్ ఓవర్ హెచ్ఎండిఏలో ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి దగ్గర నుంచి సేకరించినటువంటి ఆధారాలే కానీ, సో ఇవన్నీ కూడా అన్ని ఎవిడెన్స్లు కూడా ఏసీబీ సేకరించింది. మోర్ ఓవర్ దీంట్లో ఎఫ్ఈఏను కూడా గతంలో విచారణ కూడా జరిగింది. చాలా సందర్భాల్లో ఆయనకు మెయిల్స్ పంపిస్తే సో వాళ్ళు కూడా దీంట్లో ఇప్పటికే వర్చువల్ గా 4 సార్లు విచారణకు హాజరయ్యారు. సో ఇక ఇప్పుడు కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలైన తర్వాత ఇక మొత్తం కూడా కోర్టు తన హ్యాండ్ ఓవర్ లోకి తీసుకుంటుందని చెప్పాలి. ఇక నెక్స్ట్ కోర్టు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈ విచారణకు ఖచ్చితంగా కేటీఆర్ హాజరు కావాలి. అయితే కేటీఆర్ ని ఎట్లా విచారణ తీసుకుంటారు, కస్టడీలోకి తీసుకుంటారా, కోర్టు ఆదేశాలు ఎట్లా ఇవ్వబోతోంది, సో కోర్టు ఆదేశాలతోటే ముందుకు పోవాలని చెప్పేసి మాత్రం ప్రభుత్వం అనుకుంటుంది. ప్రభుత్వం అదే ప్లాన్ లో ఉంది. సో అండ్ మోర్ డైరెక్ట్ గా అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉందా, లేదంటే కోర్టుకు వెళ్ళిన తర్వాత మేము కస్టడీలోకి తీసుకొని అరెస్ట్ ఇంకా చాలా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నది ఏమన్నా ఉందా? ఎందుకంటే ప్రజల్లో ఒక సింపతి రాకుండా, ప్రజల్లో ప్రభుత్వం పైన వ్యతిరేకత రాకుండా చాలా పర్టికులర్ గా పకడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది, స్పష్టంగా కనిపిస్తోంది. సో అరెస్ట్ డైరెక్ట్ అవ్వకుండా మనకు నచ్చిన ప్రకారం ఛార్జ్ షీట్ ఫైల్ అయితే కకోర్టులోకి వెళ్తుంది. సో కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు నుంచి సో ఇప్పుడు కోర్టు ఎట్లా డైరెక్షన్స్ ఇస్తుంది ఏంటి అన్నది చూడాలి. ఎందుకంటే ఇది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఇది ఉన్నటువంటి కేసు ఇది. సో కరప్షన్ లాగా ఉన్నటువంటి కేసు కాబట్టి సో ఖచ్చితంగా అధికార దుర్వినియోగం జరిగింది అన్నది ప్రధానంగా ఏసీబీ చేస్తున్నటువంటి ఆరోపణ. సో ఇక కేటీఆర్ ని కూడా తక్కువ అంచనా వేయలేము, ఎందుకంటే కేటీఆర్ లీగల్ సెల్ కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉంటుంది. ఇప్పటికే గతంలోనే కేటీఆర్ అరెస్ట్ కు ఇక కేటీఆర్ కి నోటీసులు ఇచ్చినటువంటి క్రమంలో కేటీఆర్ కోర్టు వరకు వెళ్ళడం జరిగింది. సుప్రీం కోర్టు వరకు వెళ్ళి కూడా నాట్ టు అరెస్ట్ అన్నటువంటి కామెంట్ కూడా కోర్టు నుంచి నోటీసులు కూడా తీసుకున్నారు. సో ఎట్టి పరిస్థితిలో కేటీఆర్ అరెస్ట్ చేయొద్దు దీనికి సంబంధించి అన్నది గతంలో కేటీఆర్ కొంత ఉపశమనం అయితే తీసుకున్నారు. ఎందుకంటే కేటీఆర్ లీగల్ టీం కూడా అట్లానే ఉంటుంది. అరెస్ట్ విషయంలో సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు ఇక ఛార్జ్ షీట్ విషయంలో కేటీఆర్ ఎట్లా ఎదుర్కొంటారు అన్నది చూడాలి. బట్ కేసు ఒక్కసారి గవర్నర్ అనుమతిస్తే కనుక ఖచ్చితంగా ప్రొసీడింగ్స్ ఉంటాయి కాబట్టి కోర్టు విచారణకు హాజరు కావాల్సిందే. సో ఇక దాంట్లో ఉన్నటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయి, అందులో ఛార్జెస్ ఏమేమి ఉన్నాయి, సో ఒకవేళ కోర్టు గనక కేటీఆర్ విషయంలో కొంత గిల్ట్ ఫీల్ అయితే గనక ఖచ్చితంగా కేటీఆర్ పైన అలిగేషన్స్ నిజమని భావిస్తే, కొంత అనుమానం వ్యక్తం చేస్తే గనక ఖచ్చితంగా ఎవిడెన్స్ లన్నీ కూడా కోర్టు దృష్టిలో ఉంటే గనక సో కోర్టు ఆదేశాల మేరకు ప్రొసీడింగ్స్ ఉంటాయి. సో అరెస్ట్ చేస్తారా చేయరా అన్నది చూడాలి. సో కేటీఆర్ రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది అన్నది కూడా చూడాలి. కేటీఆర్ ఇక్కడికి ఆగుతారా లేదంటే నెక్స్ట్ అంటే గతంలో కూడా నాట్ టు అరెస్ట్ అని సుప్రీంకోర్టు వరకు కూడా కేటీఆర్ వెళ్ళడం జరిగింది. అండ్ గతంలో కూడా అఫ్కోర్స్ సిబిఐ ఛార్జ్ షీట్ గతంలో చాలా మంది దేశంలో చాలా మంది కీలకమైనటువంటి నేతల పైన వేయడం జరిగింది. అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి పైన కూడా సిబిఐ కేసులు వేసింది. బట్ అప్పుడు ఆయన సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళడం జరిగింది. సో లీగల్ సబ్స్టిట్యూట్స్ ఉంటానే ఉంటాయి. సో కేటీఆర్ నుంచి ఎట్లా రియాక్షన్స్ వస్తాయి అన్నది మాత్రం చూడాలి. బట్ ఏదేమైనా కానీ ప్రభుత్వం చాలా
ఆలోచనాత్మకంగా పగడ్బందీగానే ముందుకెళ్తోంది సాయి సుధా. రైట్ శ్రీకాంత్, ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులు గౌతమ్ ప్రసాద్ గారు కూడా లైన్ లో ఉన్నారు. గౌతమ్ ప్రసాద్ గారు నమస్కారం అండి.